హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో జెండు బామ్ తయారు చేస్తున్నాను, చూసేయండి. ఇదిగోండి, ఇది ముద్ద కర్పూరం. ఇది పెట్రోలియం జెల్. ఇది వామ్ పువ్వు. ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తాను. ఇది కరగబెట్టాలి కాబట్టి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకూడదు, కాబట్టి డబుల్ బాయిలింగ్ చేద్దాం. పెట్రోలియం జెల్ వేస్తాను. ఇప్పుడు ఇందాక పెట్రోలియం జెల్ వేసాం కదా, ఇది ఇప్పుడు ముద్ద కర్పూరం. పువ్వు వేసేది ఏంటది? వామ్ పువ్వు. ఇది కరగాలి. ఇది కరిగిన తర్వాత బాక్స్లో ఈ డబ్బాల్లో పోసుకున్నాం. ఎంతసేపు పట్టింది కరగటానికి? 5 నిమిషాలు. 5 నిమిషాల్లో కరిగిపోద్దా? అది 5 నిమిషాల్లో కరిగిపోయింది. ఎక్కువ టైం తీసుకోదు. ఈలోపు మనం అది కరిగేలోపు ఇది డబ్బాలు తుడిచిపెట్టుకుంది, లోపల తొడవాలి. డబ్బాలు కడిగి పెట్టుకోవాలా లేకపోతే తెచ్చిన డబ్బాలు తెచ్చిన పోయాలా? తుడిచిపెట్టాలి. తుడిచిపెడితే సరిపోయింది. లోపల కూడా గుడ్డతో తొడవాలా? తొడవాలి. ఇదిగోండి, కరిగిపోయింది. అది కరిగింది. చూసారా ఇంత ఫాస్ట్ కరిగిందో? ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారినాక ఈ డబ్బాల్లో పోసుకుందాం. ఈ లిక్విడ్ వేసి పోసుకుందాం. ఇదిగోండి, ఈ లిక్విడ్ వేసుకుందాం. ఏం లిక్విడ్ అది? స్మెల్ రావడానికి? స్మెల్ రావడానికి కాదు, నొప్పులు ఎక్కువ బాగా మోకాళ్ళ నొప్పులు అలా ఉంటాయి కదా, ఆ నొప్పులకి తగ్గిద్ది అనమాట ఈ లిక్విడ్ వేస్తే. ఇవ్వండి, దీనిలో పోసుకుందాం.
కోసట్టు పెడితే అదే గట్టి పడిపోద్దా? ఎంత టైం ఉంచాలి? 10 నిమిషాలు ఆరిపోద్ది. ఇవ్వండి 7 సీసాలకు అయ్యింది నాకు తీసుకొచ్చిన లిక్విడ్ మెటీరియల్ తీసుకొచ్చి నేను లిక్విడ్ చేసి సీసాల్లో పోసాను. బయట తీసుకొచ్చిన జెండు బామ్ కన్నా ఇంట్లో మనం చేసుకుంది మెటీరియల్ తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. కెమికల్ అవేం కలపకుండా కలర్స్ అవి వేస్తారు కదా, ఇప్పుడు పింక్ కలర్లో అలా వస్తుంది కదా, ఇప్పుడు అలా కాకుండా మనం ఏం కలర్ వేయాల. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. వాసన చూడండి ఎంత స్మెల్, మంచి వాసన వస్తుంది, బాగా ఘాటుగా ఉంది వాసన. షాప్లో తీసుకొచ్చే శాస్త్రీ బామ్ కన్నా కూడా ఇది బాగా మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. బాగుందండి. చూశారు కదండి వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.